హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసారా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఇదిగోండి ములక్కాయ, టమాటా, కొంచెమే చింతపండు నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు తీపే, ఇవి కూడా తీయగానే ఉన్నాయి ఫ్రెండ్స్. టమాటా పుల్లగా లేవు, అది హైబ్రిడ్ అయి ఉంటాయి. నాటుకాయలు అయితే పుల్లగా ఉంటాయి, చింతపండుతో పని ఉండదు ఫ్రెండ్స్. పిల్లలకి ఇష్టమైన గుడ్లు, నాకు ఇష్టమైన ములక్కాయ, రెండు కాంబినేషన్ ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను. ముందు నూనె వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో అయితే పెట్టి నూనె పోసాను, బాగా కాగింది నూనె. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్. కారంలో మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ వేసి పట్టిస్తాం. కాకపోతే కొంచెం పులుసు మనం కొంచెం పులుపు వేసినప్పుడు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవరు. ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మిరపకాయలు వేగిపోతాయి. టమాటా వాసన వస్తుందా ఉడకముందు మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. ములక్కాయలు కూడా వేసేసాను. ఉప్పు, కళ్ళు ఉప్పు సరిపడా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయ ములక్కాయ రెండు ఒక్కసారి మగ్గిపోతాయి. ఈ మగ్గిపోయినాయి అంటే కూర అయిపోయినట్టు ఆల్మోస్ట్. మూత పెట్టుకుంటాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఉల్లిపాయ ములక్కాయ కూడా మగ్గిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే టమాటాను, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేద్దాం. ఉప్పు అంటే ముందే వేసాం కదా, ఉప్పు అనేది ఊత పదం అయిపోయింది. ఉప్పు ముందు వేసాం కాబట్టి కూర అంతా ఉడికిన తర్వాత చూసి అప్పుడు చాలకపోతే కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడేసి ఇప్పుడు వేసామంటే కష్టం అయిపోద్ది. ఈ ములక్కాయ ఇలా నూనెలో మగ్గితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏమో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి అది వండుతారు, దాని టేస్ట్ మారిపోద్ది ఫ్రెండ్స్, చప్పగా ఉంటుంది. ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఇప్పుడు పసుపు, కారం కలుపుకొని టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం కూడా తెలియట్లేదు. ఈ పసుపు అవి కలుపుకున్న తర్వాత టమాటా వేసేద్దాం. 1/2 కేజీ ఉల్లిపాయలు కోస్తే చూసారా ఎంత కొంచెం అయిందో కూర. అందుకని ములక్కాయ కూర ఆటరాదు అంటారు, అంటే కలిసి రాదు, సరిపోదు అందరికని అర్థం. అందుకని దీన్ని ఏదో ఒకటి వంకాయలోనో దోసకాయలోనో వేస్తూ ఉంటారు. లేదనుకుంటే కొంచెం పులుసు పోసుకొని టమాటాలు ఎక్కువ వేసుకుంటారు ఫ్రెండ్స్. కొంచెం పసుపు, 2 టీ స్పూన్లు అయితే కారం ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద స్పూన్ అది. ఇది ములక్కాయ తీపే, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్నీ తీగా, పుల్లగా, ఘాటుగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. దోసకాయలు కూడా ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్. ఇది కలుపుకున్న తర్వాత నా స్టైల్లో టమాటాలు వేస్తాను. కూర అయిపోయితే అప్పుడు గుడ్లు వేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే గుడ్లని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి ఆ నీళ్ళల్లోనే మనం వేసామనుకో గుడ్డు కూడా చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. నేను ఒలిచి శుభ్రంగా ఘాట్లు పెట్టి అదే వాటర్లో ఉంచాను. ఎందుకంటే ములక్కాయ కూర ఎక్కువసేపు ఉడకదు కాబట్టి. అదే పులుసు అనుకోండి, గుడ్లు పులుసు అనుకోండి, వెయ్యి అవసరం లేదు, పులుసులోనే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈలోపు చింతపండు కూడా జ్యూస్ తీసుకున్నాను. దీంట్లో ఏమైనా వేస్ట్ ఉంటే తీసేద్దాం. ఎందుకు ఇది పులుసులా కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే తీగా ఉంది కాబట్టి టమాటా. కొంచెం 1 పిక్క 2 పిక్కలు చింతపండు మాత్రమే నానబెట్టుకున్నాను. ఎందుకంటే మరి చప్పగా లేకుండా, తీగా లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేసామంటే అది పులుసు అయిపోద్ది. ఇది పక్కన పెట్టుకుంటాను. ఇది ఇంకా ఇప్పుడే ఉడుకు పడుతుంది ఫ్రెండ్స్. ఇంకొక నిమిషం చూసి అప్పుడు చూస్తాను. చూద్దాం ఫ్రెండ్స్. టమాటా మెత్తపడిపోద్ది. ఇలా కనుక మనం కలుపుకుంటా బాగుంటుంది. ముందు మెయిన్ అది అన్నమాట. ఇలా నొక్కి వేయటానికి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని
ముందు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాము. ఎక్కువ కాదు, కొంచెమే. ఎక్కువ వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోద్ది, మళ్ళీ టేస్ట్ మారిపోద్ది ఫ్రెండ్స్. తీగా ఉన్నాయి టమాటాలు, పులుపు అసలు లేవు, అందుకని కొంచెం చింతపండు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే గుడ్లు వేసేసుకుందాము. గుడ్లు అయితే వదిలేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ పులుపు ఇదంతా గుడ్డుకు పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేద్దాం. ఇప్పుడైతే కొంచెం వేస్తాను, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే ఎక్కువే వాడతాను నేను. కొంచెం ముందు లాస్ట్లో వేస్తాను, మూత పెడతాను ఫ్రెండ్స్. ఈలాగా పిల్లలకి ఓట్స్ కాసేస్తాను ఫ్రెండ్స్. ఈ ఓట్స్ పిల్లలకి అదే టిఫిన్ వాళ్ళకి. దీంట్లో ఈ స్పూన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ స్పూన్తో ఒకటైతే ఒకరికి సరిపోతుంది, 2 అయితే ఇద్దరికి. ఒకవేళ ఫుల్గా వేసి కొద్దిగా ఏమో తింటారని ఎక్కువ వేసినా కానీ వాళ్ళకి తెలిసిపోద్ది ఫ్రెండ్స్. ముందుగా కొంచెం వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఆపేయటమే ఫ్రెండ్స్. ఆపేసి కలిపేసుకుంటే అది ఇది అయిపోయింది, ఎక్కువ ఉడకూడదు. ఆపేసి ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. రాగి పిండిలాగే ఉంటుంది ఇది కూడా. ఇది చాక్లెట్ ఫ్లేవర్, ఒక్కొక్కటి అయితే వైట్గా ఉంటుంది. అది అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు ఇది ఇష్టంగా తింటారు. దీంట్లో అటుకులు కూడా ఉన్నాయి, ఇలాగ ఉంది. అటుకులు, కిస్మిస్, బాదం, పిస్తా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇది ఉబ్బితే కానీ అన్నీ కనిపిస్తావు. అది పాలు కలుపుతాం కదా, అప్పుడే బయట పడతాయి అవన్నీ. ఇప్పుడైతే ఇది వాళ్ళు ఎలా తింటారో అన్నీ కలుపుకొని, అరటిపండు, దానిమ్మ గింజలు అన్నీ వేసుకొని తింటారు ఫ్రెండ్స్. ఆరాక పాలు కలుపుకొని, యాపిల్ ఏవి ఉంటాయి ఇవే ఫ్రూట్స్ కలుపుకుంటారు, నట్స్ అన్నీ కలుపుకుంటారు ఫ్రెండ్స్. పిల్లల టిఫిన్ అయితే అయిపోయింది. నేను ఇలాగే చేసి పెడతాను, పాలు విడిగా కాసి పెడతాను. వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని పోసుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇంకొంచెం దగ్గరికి అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగ పోసి కొంచెం పులుసు ఇలాగ వేసుకుని టమాటా ఎక్కువ వేసుకుంటేనే కూర ఒదిగిచ్చిద్ది. లేదంటే అలాగే నూనెలో వేసుకొని ఉప్పు కారం కలుపుకొని దగ్గరగా తిన్నామంటే ఒక మనిషికే వచ్చిద్ది. ఇద్దరు తినాల్సింది ఒక్కలే తింటారు. అది ఇంకొక 2 నిమిషాలు అయితే ఆపేస్తా ఫ్రెండ్స్. చూసారా, ఎంతో రుచికరమైన ములక్కాయ టమాటా గుడ్డు. ఇది పులుసు కాదు, ఇగురు కాదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి. ఇది ఆపేసామంటే ఈ ఉన్న కొంచెం పులుసు కూడా డ్రై అయిపోద్ది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజైతే నా వంట అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఈరోజు వంట. సింపుల్గా 2 వంటలు. పిల్లలకు ఉప్పు, అన్నం, కూర, పెరుగు, పచ్చడి, అంతే ఫ్రెండ్స్. సింపుల్గా ఆపేస్తున్నాను స్టవ్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.